ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాయనా రా నాయనా, భోంచేద్దు. మీరందరూ భోంచేశారా? అందరం భోంచేసినాం నాయనా. అమ్మా నువ్వే మిగిలిపోయిండారు. అమ్మేమో ఆకలిగా లేదు, తర్వాత తింటాను అనింది. ఆకలేదని టైంకి తినకపోతే ఆరోగ్యం ఏమవుతుంది? వచ్చి తినమను. చూసావు మమ్మీ, రాను రాను అత్తయ్య మీద ఎంత ప్రేమ పుడుచుకొస్తుందో. రాణి దీపక్, ఆ ప్రేమని ఎలా తుంచాలో నాకు బాగా తెలుసు. నేను ఇందాకే అడిగినాను నాయనా, మీ నాయన ఇంకా తినలేదు కదా, మీ నాయన తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? ముందు మీ నాయన్ని తిని తర్వాత నేను తింటాను అని చెప్పింది నాయనా. నేను తింటేనే తినాలని రూలేం లేదు కదా. రూలేం లేదు కానీ అలా తింటవే నాకు అలవాటు. నా గురించి నువ్వేం ఆలోచించక్కర్లేదు. నీ గురించి నువ్వు ఆలోచించుకో, నీ ఆరోగ్యం గురించి ఆలోచించుకో. ప్రయత్నిస్తాను. వెళ్ళి భోంచేయి. ఆకలిగా లేదు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఎందుకంటే రేపు నా కూతురు పుట్టినరోజు. ఎలా సెలబ్రేట్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. అవును కదా, మర్చిపోయాను. రేపు రూప పుట్టినరోజు కదా. రేపు రూప పుట్టినరోజు మాత్రమే కాదు, రుక్మిణిది కూడా. అన్నయ్య, రేపు మనకి చాలా స్పెషల్ డే కాబోతుంది అన్నయ్య. ఫస్ట్ టైం రూపకి రుక్మిణికి కలిసి బర్త్డే సెలబ్రేషన్స్ చేయబోతున్నాం. చాలా గ్రాండ్గా చేయాలన్నయ్య. అమ్మ రూపా రా. ఏంటక్క, బర్త్డేని కూడా మర్చిపోయిండావా? అసలు జోషే లేదు నీలో. అదేం లేదు రుక్మిణి, ఫస్ట్ టైం అమ్మతో కలిసి బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోబోతున్నాం కదా, అందుకే కొంచెం ఎమోషనల్ అవుతున్నాను.